17లో 22వ మ్యాచ్ చెన్నై వర్సెస్ కోల్కతా మధ్య జరగబోతుంది. ఈ రసవత్తరమైన మ్యాచ్ కోసం చెన్నైలోని చిదంబరం స్టేడియం ముస్తాబవుతుంది. వరుసగా ఆడిన 3 మ్యాచ్లలోనూ గెలిచి కోల్కతా ఫుల్ జోష్గా ఉండగా, ఆడిన 4 మ్యాచ్లలోని తొలి 2 మ్యాచ్లలో గెలిచి గత 2 మ్యాచ్లలోనూ వరుసగా ఓటమిని చవిచేస్తుంది. ఈ నేపథ్యంలో 3వ ఓటమికి అడ్డుకట్ట వేయాలని కసిలో ఉంది. అవును, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై, గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులపై తమ మొదటి 2 మ్యాచ్లలోనూ విజయం సాధించగా, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన 2 మ్యాచ్లలోనూ వరుసగా ఓడిపోయింది. మరోవైపు కోల్కతా ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్లలోనూ విజయాన్ని సాధించింది. 2.518 నెట్ రన్ రేట్ను 2వ స్థానంలోనే నిలిచింది. చెన్నై బ్యాటర్స్లోని శివం దూబే ఆడిన 4 మ్యాచ్లలోనూ 148 పరుగులు చేయగా, అజింక్య రహానే 119, రచిన్ రవీంద్ర 97 పరుగులు సాధించింది. ఇక బౌలర్లు 3 మ్యాచ్లలోనే ఆడి ముస్తఫిజర్ 7 వికెట్లు పడగొట్టగా, మతీషా పతిరానా 2 మ్యాచ్లో కూడా ఆడి 4 వికెట్లు తీశాడు. ఇక కోల్కతా విషయానికి వస్తే 3 మ్యాచ్లలోని సునీల్ నరేన్ 134 పరుగులు చేయగా, ఆండ్రూ రసెల్ 105, సాల్ట్ 102 పరుగులు సాధించారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి హర్షిత్ రాణా 3 మ్యాచ్లలోనూ 5 వికెట్లు, ఆండ్రూ రసెల్ 5 వికెట్లు పడగొట్టారు. చెన్నై కోల్కతా జట్టు ఇప్పటి వరకు 29 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాయి. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్ 18 మ్యాచ్లలోనూ గెలవగా, కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్లలోనూ విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇక కేకేఆర్ పై ఇప్పటి వరకు చెన్నై అత్యధిక స్కోరు 235 కాగా, చెన్నైపై కోల్కతా అత్యధిక స్కోరు 202గా ఉంది. పిచ్ రిపోర్ట్. చిదంబరం స్టేడియం అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు కూడా సమాన అవకాశాలను అందిస్తుంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లోనూ బ్యాటర్లకు, సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఫేసర్లకు సహకరిస్తుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఫేసర్లు 516 వికెట్లు తీయగా, స్పిన్నర్లు 336 వికెట్లు తీశారు. ఇక ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే యావరేజ్ స్కోరు 164గా ఉంది.